అక్కినేని నాగార్జున గారు వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నారు. ఒకవైపు బిగ్ బాస్ చేస్తూనే మరోవైపు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర మూవీలో నటిస్తున్న నాగార్జున త్వరలోనే తన 100వ సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. 100వ సినిమా అంటే కెరీర్ లో చాలా ప్రత్యేకంగా ఈ సినిమా హిట్ అయితే అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ఈ సినిమా కోసం అనేక కసరత్తులు మొదలుపెట్టిన నాగార్జున చాలా మంది దర్శకుల నుండి కథలను విన్నాడు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున తన 100 మూవీని మోహన్ రాజా దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మోహన్ రాజా గతంలో చిరంజీవితో గాడ్ ఫాదర్ అనే సినిమా తీశారు. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. కానీ అందులో చిరంజీవిని ఆయన చూపించిన విధానం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. ఇక మోహన్ రాజా చెప్పిన కథ నాగార్జున గారికి నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. టాలీవుడ్ లోని ఒక బిగ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మల్టీ స్టార్ అని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తారని సమాచారం. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ మరొక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు నటించే కథ కావటంతో నాగార్జున దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే నాగార్జున గతంలో కొన్ని సినిమాలో బాలీవుడ్ లో నటించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ డైరెక్ట్ గా ఒక బాలీవుడ్ పెద్ద స్టార్ తో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక అక్షయ్ కుమార్ తో కలిసి నాగార్జున ఈ సినిమాలో నటిస్తే ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరుగుతుంది. ఇది కలెక్షన్స్ మీద మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. మరి కింగ్ నాగార్జున గారు అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఒక మాఫియా స్టోరీ అని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముంబైలోని ఒక మాఫియాని ఎలా ఎదుర్కొన్నారు అనే కథతో నాగార్జున 100వ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఆగస్టులో మొదలుపెట్టి వచ్చే జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారు. గత 2 ఏళ్లుగా వరుస ఫ్లాప్స్ తో ఉన్న నాగార్జున ఈ ఏడాది సంక్రాంతి పండగకి నా సమీరంగా అనే మూవీతో వచ్చి సూపర్ హిట్ అని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో సంక్రాంతి పండగకి సినిమాని రిలీజ్ చేస్తే విజయం ఖాయమని ఆయన భావిస్తున్నారు. అందుకే నా సామిరంగ సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కూడా సినిమా విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి తన ప్రతిష్టాత్మక మూవీ అయిన 100వ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా నాగార్జున 100వ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారా? అందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో హీరోగా నటిస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.